అల్ట్రా పెయింట్స్ తో చెరి రంగుల వెలుగులు నింపేద్దాం. ఇప్పుడు మీ ఇంటికి కొత్త రంగుల కళ అల్ట్రా పెయింట్స్. అప్డేట్ తీసుకుందాం. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కాబోతున్నాయి. దీంతో ప్రధాన పార్టీల్లో గంటకు అక్కడ టెన్షన్ పెరిగిపోతుంది. డీఎంకే అధ్యక్షుడు సీఎం స్టాలిన్ మరి కాసేపట్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తిక్ చెన్నై నుంచి అందిస్తారు. కార్తిక్, రైట్ అండి. రేపు ఉదయం 8 గంటలకు తమిళనాడు ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. దాదాపు 4,80,00,000 పైగా కూడా ఓటు హక్కు అనేది కూడా వినియోగించుకోవడం కూడా జరిగింది. దీనికి సంబంధించి మొత్తం 62 పోలింగ్ ఏదైతే కౌంటింగ్ సెంటర్ల ద్వారా కూడా ఈ మొత్తం కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం మనం చెన్నై సిటీలో ఉన్నటువంటి క్వీన్స్ మేరీ కాలేజ్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే 5 నియోజకవర్గాలకు సంబంధించి ఆర్కే నగర్ కావచ్చు, చేపట్టు ఏదైతే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించి ఇతర నియోజకవర్గాలకు అన్నిటికీ సంబంధించినటువంటి మొత్తం కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా ఇక్కడ చేయబోతున్నారు. మొత్తం 62 సెంటర్లలో భారీ ఎత్తున కూడా దీనికి సంబంధించినటువంటి ఎన్నికలకు కౌంటింగ్ ప్రక్రియ అనేది అయితే ఈసీ మొత్తం సర్వం సిద్ధం చేసిందని చెప్పాలి. ఈ రోజు ఉదయం నుంచి కూడా తమిళనాడు అన్ని పార్టీలు కూడా పూర్తి స్థాయిలో వారి అభ్యర్థులతో భేటీ అయినటువంటి పరిస్థితి. గతంలో ఎన్నడూ ఈ తరహా పరిస్థితి ఎప్పుడు కూడా లేదని చెప్పుకోవాలి. దానికి తగ్గట్టుగానే ఉన్నటువంటి టెన్షన్ కి తోడు ఎగ్జిట్ పోల్స్ కూడా టీవీకే పార్టీకి సంబంధించి విపరీతమైనటువంటి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఫలితాలు దానికి తగ్గట్టుగా కూడా మొత్తం అన్ని పార్టీల్లో కూడా ఒక అలజడైతే రేగింది. దానికి తోడు ఈసీ కూడా సన్నిహితమవుతుంది. పూర్తిగా మొత్తం భారీ గట్లతో పాటు దాదాపు ఒక్క చెన్నై సిటీలోని 20,000 మందికి పైగా కూడా పోలీసులతో పాటు మొత్తం ఆ 3 సెంటర్లతో కూడా కౌంటింగ్ అనేది కూడా ఇక్కడ చెన్నై సిటీలో మాత్రమే నిర్వహించబోతున్నారు. ఇక మిగిలిన ప్రాంతాల్లో కూడా అదే స్థాయిలో అయితే ఆ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా జరగబోతుంది. అయితే అంతకంటే ముందుగానే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు మాత్రం ఎవరికి వారు చాలా ధీమాగా ఉన్నారు. ఏదైతే అధికారంలో ఉన్నటువంటి డీఎంకే మాత్రం మేము మళ్ళీ 180 నుంచి 200 స్థానాలకు పైగా కూడా గెలుస్తామంటూ కూడా ద్రావిడ్ మోడల్ 2.0 లోడింగ్ లో ఉంటుందంటూ కూడా వాళ్ళు డిజిటల్ బోర్డు అనేది కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. టీవీకే అయితే మరింత అడుగు ముందుకేసింది. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ తర్వాత అన్నట్టుగా కూడా టీవీకే పరిస్థితి మారిపోయిందని చెప్పాలి. మొత్తం మహిళలతో పాటు పెద్ద ఎత్తున యువత కూడా తమకు అనుకూలంగా ఓట్లు వేశారనేటువంటి భావనలో ఉన్నటువంటి టీవీకే పార్టీ తమ పార్టీ తరఫున గెలిచేటువంటి అభ్యర్థులందరినీ కూడా కాపాడుకోవడానికి ముందస్తు వ్యూహంగా కూడా మహాబలిపురంలో ఒక రిసార్ట్ ను కూడా బుక్ చేశారు విజయ్. గెలిచిన వెంటనే కూడా ఇక్కడి నుంచి నేరుగా కూడా అక్కడికి తీసుకెళ్లేటువంటి ప్రక్రియ అయితే ప్రారంభిస్తారు. ఇలా రకరకాలుగా కూడా ఇటు ఏఐడీఎంకే కూడా అదే స్థాయిలో తన నమ్మకాన్ని పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇలా 3 పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారం చేశాయి. దాదాపు 85% పోలింగ్ వచ్చింది. సో దానికి తగ్గట్టుగానే కౌంటింగ్ ఏర్పాట్లు కూడా మొత్తం ఈసీ కూడా చేపట్టిందని చెప్పాలి. రేపు ఉదయం జరిగిపోయేటువంటి ఈ కౌంటింగ్ కి సంబంధించి మొత్తం తమిళనాడుతో పాటు దేశం మొత్తం కూడా తమిళనాడు వైపు చూసేలాగైతే పరిస్థితి ఉందని చెప్పుకోవాలి.